సో ఆ విధంగా కొంచెం స్పేర్ పార్ట్ ఇష్యూ అయితే ఉంది. నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ ఇంకా రైడ్ రివ్యూ టీవీఎస్ రానిన్. ఇది మార్కెట్లో చాలా రోజులు అయిపోయింది. నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే దీన్ని ఓన్ చేసింది మా తమ్ముడే. సో డీటెయిల్గా నేను ఈ బండి నడిపించిన తర్వాత దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, హైవేలో ఇంకా సిటీలో నడిపిస్తున్నప్పుడు బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దీని సర్వీస్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అన్నీ కూడా నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తూనండి. ఈ టీవీఎస్ రోనిన్ వేరియంట్స్, కలర్స్ ఇంకా ప్రైస్, ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి: బేస్, మిడిల్, టాప్. ఇది మాత్రం టాప్ మోడల్. దీనిలో మనకి డ్యూయల్ కలర్స్ వస్తాయి అనమాట. బేస్లో వెళ్తే మీకు సాలిడ్ కలర్ ఒకటే వస్తుంది, అంటే బ్లాక్ ఆర్ రెడ్ అనమాట. అండ్ మిడ్ వేరియంట్ ఉంది, ఇంకా టాప్ వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసరికి 1.65 lakh నుంచి మొదలయ్యి 2 lakhs వరకు ఉంది. టాప్ ఎండ్ అనేది 2 lakhs చిల్లర అవుతుంది అనమాట. అది జిఎస్టీ రేట్ తగ్గిన తర్వాత. ఇంతకుముందు కాస్ట్ దీనిది 2.15 దాకా ఉండే, ఇప్పుడు మాత్రం రేట్ తగ్గింది. బేస్ వేరియంట్ మాత్రం 1.65 lakh ఉంది. ఫీచర్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమే ఉంటాయి అనమాట. అండ్ కలర్స్ అన్ని కూడా నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. ఇరవై నుంచి 30,000 కాస్ట్ పెద్ద తేడా ఏమీ లేదనుకుంటే మీరు హ్యాపీగా ఈ టాప్ వేరియంట్ని ఓన్ చేయొచ్చు అనమాట. ఇంకా నేను నెక్స్ట్ మొత్తం వాక్ అరౌండ్ చేస్తూ ఈ బండి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు ఈ టీవీఎస్ రానిన్ది డీటెయిల్డ్ వాక్ అరౌండ్ చేద్దాం. దీన్ని ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్ నడిపించిన తర్వాత నేను ఇగత్పూర్కి దగ్గరలో ఉండే ఈ ప్లేస్కి వచ్చి ప్రశాంతంగా రివ్యూ చేస్తున్నా. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువనా కానీ మీకు ఈ బండి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నా ప్రయత్నం అనమాట. దీనికి మనకి ఈ విధంగా ఉంటుంది. మధ్యలో టీవీఎస్ అన్నట్టు ఒక సింబల్ ఇచ్చారు, రైట్. మనకి ఈ బండి కొనగానే ఈ విధంగా ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు అనమాట. అందులో కప్పు, ఈ కీ చైన్ ఇవన్నీ ఉంటాయి. సో బండి లుక్ మాత్రం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే ఈ బండి లెంత్ మీకు కొంచెం తక్కువ ఉందేమో అని ఫీలింగ్ వస్తుంది. చూడండి, బండి లెంత్ కూడా మనకి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ ఏదైతే సైజులో ఉందో ఇది కూడా అదే సైజులో ఉంది చూడండి, రైట్. అంటే మీకు హైట్ కూడా తక్కువ ఉంది. 5 feet 3 inches పైన ఉన్న వాళ్ళు హ్యాపీగా దీని మీద రైడ్ చేయొచ్చు. ఫ్యామిలీస్కి మాత్రం బాగుంటుంది. బండి సీట్ హైట్ 795 mm ఉంది. ఓకే, స్టార్టింగ్ విత్ ద ఫ్రంట్ లుక్స్. బండి ఫ్రంట్ లుక్ మాత్రం మంచి ప్రీమియం ఉంది. ఒకసారి మీకు కీపెట్ చూపిస్తాను. ఆన్ చేయగానే ఈ విధంగా ఈ టీ అనేది గ్లో అవుతుంది. ఇది డిఆర్ఎల్ అనమాట. హెడ్లైట్ వేస్తే మీకు లో బీమ్, హై బీమ్ లైట్స్ మారుతాయి. అండ్ ఇండికేటర్స్ కూడా డిజైన్ చూడడానికి చాలా బాగుంది. కంప్లీట్గా ఎల్ఈడి సెటప్. ఈ విధంగా గ్రిల్ ఇంకా ఈ విండ్షీల్ అన్ని మనం సెపరేట్గా తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో ఈ విధంగా 41 mm యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. అంటే ఈ 2 lakhsలో మనకి యూఎస్డి ఫోక్స్ చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. దెన్ వెనకాల మీకు ప్రీ రోడ్ అడ్జస్టబుల్ 7-step మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. ఇవ్వండి, అంటే మీరు డాంపనింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా కావాలంటే స్ట్రాంగ్గా, లేకపోతే సాఫ్ట్గా దీని డాంపనింగ్ని మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మడ్ గార్డ్ బాగుంది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఎక్కువగా మీరు మెటల్ చూడొచ్చు. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో ఇచ్చే విధంగా అంతా కూడా వీళ్ళు మెటల్ ఇచ్చారు. ఇవ్వండి, మెటల్ 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 మెటల్. ఓకే, ఈ విధంగా మీరు ఈ టీవీఎస్ రానిన్లో మెటల్ని ఎక్కువగా చూడొచ్చు. ఇప్పుడు ఈ బైక్ బ్రేక్స్, వీల్ ఇంకా టైర్స్. ఇందులో ఇచ్చింది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఫ్రంట్లో డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. 300 mm డిస్క్ ఉంది. పెడల్ డిస్క్ కాదు, నార్మల్ డిస్కే ఉంది. మీరు అపాచీ సిరీస్లోకి వెళ్తే మీకు పెడల్ డిస్క్ బ్రేక్ కనబడతాయి. ఇందులో మాత్రం డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. ఇందులో బైబ్రే, నిస్సిన్, బ్రెంబో లాంటి తో బ్రాండ్ కాకుండా వీళ్ళు లోకల్గా డెవలప్ చేసిన క్యాలిపర్సే ఉన్నాయి. అండ్ వీల్ సైజ్ 17 inch ఉంది. అలాయ్ వీల్స్ ఉన్నాయి చూడండి, ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్స్. ఫ్రంట్లో ఇచ్చింది 110/70 టైర్ సెక్షన్. ఇందులో మనకి టైర్స్ మాత్రం ఈ టీవీఎస్ వాళ్ళు తయారు చేసే టైర్స్ ఇస్తారు. ఇదిగోండి, టీవీఎస్ టైర్స్. ఓకే, వెనకాల బ్రేక్ విషయానికి వస్తే వెనకాల ఇచ్చింది 230 mm డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. వెనకాల కూడా సేమ్ 17 inch వీల్, 180/70 సెక్షన్ ఉంటుంది. రెండు కూడా మనకి ఈ విధంగా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. ఇగో బ్లాక్ ప్యాటర్న్ అంటే మీరు ఆఫ్ రోడింగ్లో కొట్టేసి అనుకోకండి, జస్ట్ మీకు రోడ్ గ్రిప్ పెంచడానికి గురించి ఈ విధంగా రెట్రో లుకింగ్ బైక్ కాబట్టి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ సస్పెన్షన్ మనకి సోవా కంపెనీది ఉంటుంది. తెలుసు, సోవా అనేది టాప్ బ్రాండ్. దెన్ మెయిన్ విషయం దీని ఇంజన్, అంటే హార్ట్ ఇంజన్ మాత్రం ఫ్రాంక్లీ టు సే చాలా ప్రాపర్గా డిసైడ్ చేశారు. ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ కాదు, జస్ట్ ఒక ఆయిల్ కూలర్ ఉంటుంది అంతే. అంటే ఒక రేడియేటర్ ఇచ్చారు. ఆయిల్ అనేది దీని ద్వారా పాస్ అవుతూ ఉంటుంది. ఎయిర్ ఫ్లో అయినప్పుడు మీకు ఆయిల్ టెంపరేచర్ తగ్గుతుంది. దీని ఇంజన్ విషయానికి వస్తే ఇది 224.9 cc సింగిల్ సిలిండర్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 20.1 bhp at 615 rpm.
టార్క్ విషయానికి వస్తే 19.93 mm టార్క్ ఎట్ జస్ట్ 3750 RPM, అంటే ఇనీషియల్గా బండి పికప్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొకటి చిన్న కాన్ ఏంటంటే ఇందులో ఇచ్చిన మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్. అంటే మీరు దీని స్పీడ్ ఫాస్ట్గా అందుకున్న తర్వాత మళ్ళీ పికప్ అందుకోవడానికి టైం పడుతుంది, మనకు ఇంకో గేర్ మిస్ అవుతుందని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇస్తే బాగుంటుండే. ఇంజన్ మాత్రం చూడడానికి చాలా ప్రీమియం ఉంది. కమింగ్ టు ద గ్రాఫిక్స్, ఈ కలర్ మాత్రం చాలా బాగుంది. వైట్, రెడ్, ఇంకా ఈ విధంగా గ్రే, ఇక్కడ రౌండింగ్ స్టిక్కర్, ఇక్కడ టీవీఎస్ లోగో. అంతే, ఎక్కువ హంగులు ఏముండవు. టైర్ మీద మాత్రం బండి కలర్ తగినట్టు ఈ విధంగా స్టిక్కర్స్ ఇచ్చారు. సో ఇదనమాట, ఇంకెక్కువ స్టిక్కర్స్ కానీ గ్రాఫిక్స్ కానీ కనబడవు. సీట్ లెంత్ అనేది మీకు కొంచెం తక్కువ కనబడుతుంది చూడండి. ఓకే, సీట్ కూడా సాఫ్ట్వేర్ ఉంది. అండ్ వెనకాల మనకి యాక్చువల్గా గ్రాబ్ రైల్స్ ఇస్తారు. అడిషనల్ ఎక్స్ట్రా యాక్సరీస్గా మనము ఈ పిలియన్ సీట్ మనం పెట్టుకున్నాం. ఇది కూడా చూడడానికి బాగుంది. వెనకాల ఒక టీవీఎస్ లోగో ఉంది, ఇక్కడ టీవీఎస్ది టెస్ట్ లోగో. నాకు ఇది నచ్చిన విషయం ఏంటంటే ఈ టెయిల్ ల్యాంప్ మాత్రం చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది. అంటే మీకు పాత హార్లే డేవిడ్సన్ స్ట్రీట్లో ఏ విధంగా మనకు ఉండేనో టెయిల్ ల్యాంప్ అదే విధంగా దీనిలో డిజైన్ చేశారు. నాకు ఇది వెనకాల నుంచి నడిపిస్తున్నప్పుడు మంచి అనిపిస్తుంది. అండ్ ఆల్సో వెనకాల కూడా ఎల్ఈడి ఇండికేటర్స్. ఇప్పుడు మీకు ఒకసారి నేను దీని ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను. హంటర్లో ఈ విధంగా మీకు ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుందో ఇది కూడా సేమ్ సౌండ్ వస్తుంది, కొంచెం బ్యాసీ ఉంటుంది సౌండ్. కిల్ స్విచ్, దీనిలో స్మార్ట్ మోటార్ జనరేటర్లో ఈ విధంగా స్టార్ట్ అవుతుందో ఇందులో కూడా అదే విధంగా స్టార్ట్ అవుతుంది. కానీ ఇందులో స్మార్ట్ మోటార్ జనరేటర్ లేదు చూడండి. చాలా స్మూత్ స్టార్ట్, రైట్. ఇది OBD2B కాంప్లైంట్ అండ్ ఆల్సో E20 కాంప్లైంట్ ఫ్యూయల్. ఓకే, బండి డిజైన్ మనకి ఈ విధంగా ఉంది. సస్పెన్షన్ అయిపోయింది, గ్రాఫిక్స్ అయిపోయినాయి, ఇంజన్ గురించి చెప్పేసా. దెన్ బ్రేక్స్, టైర్స్. దెన్ ఈ బండి వెయిట్ 158 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm ఉంది. అండ్ ఆల్సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ అప్. దెన్ ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇక్కడ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. నాకైతే అంత నచ్చలేదు, యాక్చువల్లీ అవసరం లేదు టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది. దెన్ యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్, TMT అన్నీ కనబడతాయి. దెన్ క్లాక్ ఉంది, ఇక్కడ RPM, ఇక్కడ ఫ్యూయల్. ఇందులో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇగోండి మోడ్ ఇక్కడ నుంచి చూసుకోవాలి. అర్బన్ ఇంకా రెయిన్లో మనకి కొంచెం లాగి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే మీకు ఫాస్ట్ పికప్ తీసుకోవద్దు. ఫాస్ట్ పికప్ తీసుకుంటే బండి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇందులో 2 మోడ్స్ ఇచ్చారు, రెయిన్ ఇంకా అర్బన్. ఇది కూడా మోడ్స్ అని ఉన్నాయి కానీ అంత మనము వాడతామా అనేది మీ రైడింగ్ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో స్విచ్ గేర్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ ఐ అనేది మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు మనం ఇందులో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అండ్ హై బీమ్, లో బీమ్, ఇక్కడ నుంచి పాస్ ఉంది. అండ్ హార్న్ మంచి లౌడర్ ఉంది. అండ్ ఇండికేటర్స్, ఇక్కడ కూడా మనకి ఒక హజార్డ్ ఇండికేటర్ ఇచ్చారు. ఇది వేయడం వల్ల ఏంటంటే అనవసరంగా చాలామంది ఈ హజార్డ్ ల్యాంప్స్ని ఆన్ చేసి పెడతారనమాట. అది కొంచెం కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ చేసి పెడుతుంది. ఇది సిమ్టాక్ది మొబైల్ హోల్డర్. ఇది కంపెనీ ఇచ్చింది కాదు, మనం సెపరేట్ కొన్నాం. 2000 రూపాయలు చిల్లర ఉంటుంది, కానీ మంచి స్టడీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద రేర్ వ్యూ మిర్రర్స్ అయితే చాలా ప్రీమియం ఉన్నాయి లుక్. ఓకే, మీకు అనిపించవచ్చు ఇదేంద్ర అది క్రాచ్ పడింది, ఇదేంది వంకర్ అయిపోయింది అనిపించవచ్చు. ట్యాంక్ పైన కూడా వస్తుంది చూడండి. యాక్చువల్గా బండి సర్వీస్ సెంటర్ బయట పెట్టినప్పుడు ఒక ఆటో తగిలించి బండి పడేశారు, అప్పుడు అయిన లొత్తలు అనమాట ఇవి. కానీ ఇది అయ్యి 2 months అయింది. ఇంతవరకు కంపెనీ వాళ్ళు స్పేర్స్ని అరేంజ్ చేయలేకపోయారు అనమాట. సో ఆ ఇష్యూ ఉంది. మీకు స్పేర్ పార్ట్స్ అనేది ఫాస్ట్గా అందుబాటులో ఉండవు. ముంబై లాంటి ఏరియాలో కూడా స్పేర్ పార్ట్ గురించి 2 months వెయిట్ చేసాము. అంటే ఇన్సూరెన్స్ క్లెయిము అవన్నీ అయ్యేసరికి 2 months అయిపోయింది. ఇప్పుడు మనకి స్పేర్స్ వచ్చాయి, వాళ్ళు బండి పెట్టి పెడితే అప్పుడు రిప్లేస్ చేస్తామని చెప్పన్నారు. సో ఆ విధంగా కొంచెం స్పేర్ పార్ట్ ఇష్యూ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ లుక్ మాత్రం బాగుంది. ఇవన్నీ కూడా మనము అడిషనల్ యాక్సెసరీ తీసుకోవాలి. చెప్పడం మర్చిపోయా, మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది కొంచెం ఆఫ్ సైడ్ చూడండి. అంటే కొంచెం రెట్రో లుకింగ్, చూడడానికి బాగుంది. అండ్ ఆల్సో ట్యాంక్ పైన మీకు పెట్రోల్ ట్యాంక్ చూపించేస్తాను, ఫిల్లింగ్. ఓకే, ఇక్కడ హింజ్ ఉంది కాబట్టి మొత్తం బయటికి రాదు. ఓకే, దెన్ మీకు సీట్ కూడా లిఫ్ట్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి, సీట్ లోపల ఎలాంటి గ్యాప్ లేదు. అండ్ ఆల్సో ఎలాంటి టూల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయలేదు, రైట్. ఇందులో నాకు ఒకటే ఇష్యూ అనిపించింది, అంటే సీట్ లెంత్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుండే. ఓకే,
సో వాకరౌండ్లో నేను మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నా. దీని హ్యాండిల్ కూడా కొంచెం వైడ్ ఉంది అండ్ ఆల్సో స్టడీగా ఉంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు దీని రైడ్ రివ్యూ చేసి చూపిస్తా. దెన్ లాస్ట్లో నా కన్క్లూజన్ చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఫస్ట్ గేర్, బండి పికప్ ఫాస్ట్గా అందుకుంటుంది. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉంది. క్లచ్ కూడా చాలా స్మూతర్ ఉంది. సిటీలో కూడా మనము ఇదే పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సర్వీస్ సెంటర్లో స్పేర్లే లేవు. 114, 118 ఫ్యామిలీస్కి నచ్చే విధంగా, పెద్దవాళ్ళకి నచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. విత్ టీవీఎస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే ఎంత మంచి బండ్లు దించినా కానీ మనకి ఇబ్బంది పడుతున్నాం మనము. హైవేలో ఎలా ఉంది దాంతో ఏ చెప్తాను. ఓకే, నమస్తే అందరికీ. నేను మీ మధుకరణ్. వెల్కమ్. నేను ఇప్పుడేం చెప్తున్నా విషయం అది లాస్ట్లో అయిపోయి ముందే చెప్పేస్తున్నాను. నాకు